ఆఫ్రికా అనేది చీకటి ఖండం. కత్తిపట్టిన అరబ్బులు వెళ్ళి తలుపులు తెరిచేదాకా అది చీకటి కూపంలోనే మగ్గింది. యూరోపియన్లు దయతలిచి ఆఫ్రికన్లను బానిసలుగా స్వీకరించి అమానుష హింసను అనుగ్రహించేంత వరకు వారు నాగరికతను ఎరుగరు అని చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. విదేశీయుల బారిన పడటానికి పూర్వం ఆఫ్రికా ఉనికిని ప్రపంచం చాలా కాలం మర్చిపోయి దాని కర్మానికి దాన్ని వదిలేసిన మాట నిజం. కానీ అంతకుముందు ప్రాచీన కాలంలో మిగతా ప్రపంచంలాగే ఆఫ్రికాలోనూ వైదిక నాగరికత, హైందవ సంస్కృతి చక్కగా చల్లగా వెలసిల్లాయి. ఆ సంగతి మన చరిత్రకారులు చెప్పరు. దానికి రుజువులు కళ్ళ ముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. మన పాఠ్యగ్రంథాల రచయితలకు తెలిసిన ఆఫ్రికా చరిత్ర ప్రాచీన ఈజిప్టు నాగరికతతో మొదలవుతుంది. అది 5000 ఏళ్లకు మించి వెనక్కి వెళ్ళదు. కానీ లక్షల సంవత్సరాల కిందటి త్రేతాయుగ రాముడి కాలంలోనే ఆఫ్రికా ఖండం శంఖద్వీపంగా భారతీయులకు సుపరిచితం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ప్రపంచ పటంలో ఆఫ్రికా ఆకారాన్ని చూస్తే అర్థమవుతుంది. అంతరిక్షంలో చాలా ఎత్తు నుంచి చూస్తే కానీ ఏ ఖండం, ఏ దేశం ఏ షేపులో ఉంటుందో అంతుపట్టదు. రామాయణ కాలంలోనూ విమానాలు ధారాళంగా తిరిగేవని మీరో నేనో అంటే అది మూఢత్వం. 1903 సంవత్సరంలో రైట్ సోదరులు మొదటి ఏరోప్లేనును ఎగరవేసే వరకు ప్రపంచానికి విమానం అనేది తెలియదు అని కదా ఈ కాలపు జ్ఞానులు మనకు బోధించేది. రాముడి కాలంలో పుష్పక విమానానికి, లంకలో విమానాశ్రయాలకు, వేద విజ్ఞానంలో వైమానిక శాస్త్ర వైభవానికి ఎన్ని చారిత్రక శాస్త్రీయ రుజువులు సాక్ష్యాలు కనపడుతున్నా కళ్ళు మెదడు గట్టిగా మూసుకుని అవన్నీ పుక్కిటి పురాణాలని కొట్టివేయటమే శాస్త్రీయత అని కదా ఈ కాలపు పండితులు మనకు నూరిపోసేది. రైట్ సోదరులనే శాల్తీలు పుట్టడానికి కొన్ని వేల ఏళ్ల పూర్వమే ఆఫ్రికా ఖండం శంఖం ఆకారంలో ఉన్నదని మన పూర్వులు కనుగొని శంఖద్వీపమని దానికి పేరు పెట్టారంటే వారి విజ్ఞాన స్థాయి, సాంకేతిక పరిజ్ఞానం ఎంతటివో బుర్రచెడని బుద్ధిమంతులు ఊహించగలరు. ఇదే సందర్భంలో ఇంకో ముచ్చట. భారతీయులు మతమౌఢ్యంలో కూరుకుపోయిన అజ్ఞానులని, వేదాలు పశుల కాపరుల లల్లాయి పాటలని, పురాణాలు పనికిమాలినవని ఈసడించే పడమటి మేతావులకు దిక్కుతోచనప్పుడు దారి చూపినవి మళ్ళీ ఆ పుక్కిటి పురాణాలే. ప్రపంచ నాగరికత నైలు నది తీరానే పొద్దు పొడిచింది అని వాదులాడిన దురహంకారులు కనీసం ఆ నది ఎక్కడ పుట్టిందన్న సంగతి సొంతంగా కనిపెట్టలేకపోయారు. దానికి మన పుక్కిటి పురాణాలే ఆసరా అయ్యాయి. నైలు నది మూలాన్ని కనిపెట్టడానికి తాను చేసిన మహాయత్నంలో భారతీయ పౌరాణిక సమాచారం ఉపయోగపడిన వైనాన్ని జాన్ స్పెక్ దొరల లెవెల్లో ఇలా వివరించాడు. Colonel Rigby now gave me a most interesting paper with a map attached to it about the Nile and the mountains of the moon. It was written by Lieutenant Wilford from the Purans of the ancient Hindus. It is remarkable that the Hindus have christened the source of the Nile Amara, which is the name of a country at the northeast corner of the Victoria Nyanja. This, I think, shows clearly that the ancient Hindus must have had some communication with both the northern and southern ends of the Victoria Nyanja. Journal of the Discovery of the Source of the Nile by John Hanning Speck, 1864, page 40. అంటే అప్పుడు కల్నల్ రిగ్బీ నాకు ఆసక్తికరమైన పత్రం ఒకటి అందించాడు. దానితో ఒక మ్యాప్ కూడా జతపరిచి ఉంది. నైలు గురించి, చంద్ర పర్వతాల గురించి అందులో రాసి ఉంది. ప్రాచీన హిందువుల పురాణాల నుంచి లెఫ్టినెంట్ విల్ఫోర్డ్ సేకరించిన సమాచారం అది. నైలు నది జన్మస్థలానికి హిందువులు అమరా అని పేరు పెట్టడం విశేషం. అది విక్టోరియా సరోవరానికి ఈశాన్య మూలన ఉన్నది.
ఆఫ్రికాలోకెల్లా అతిపెద్దదైన ఆ సరోవరానికి ఉత్తర దక్షిణ కొసలతో ప్రాచీన కాలంలో హిందువులకు కమ్యూనికేషన్ సంబంధాలు ఉండి ఉండాలని దీన్ని బట్టే తెలిసిపోతుంది అని జర్నల్ ఆఫ్ ది డిస్కవరీ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది నైల్ గ్రంథంలో జాన్ హ్యానింగ్ స్పెక్ మెచ్చుకున్నాడు. నైలు నది మూలాన్ని కనుగొనటంలో జాన్ స్పెక్కు అక్కరకొచ్చిన హిందువుల మ్యాప్ను ఇక్కడ చూడవచ్చు. ఆఫ్రికా ఖండానికి మన ప్రాచీనులు పెట్టిన ఇంకో పేరు కుశద్వీపం. దానికి 2 కారణాలు చెప్తారు. మొదటిది, కుశ అనే గడ్డి ఆఫ్రికా అంతటా ఉన్న దట్టమైన ఆదిమ అడవులలో చాలా ఎత్తున ఏపుగా పెరుగుతుంది. రావణుడి ఏలుబడిలో మాలి, సుమాలి అనే దానవుల అజమాయిషీ కింద ఉన్న ఆఫ్రికా అనంతర కాలంలో శ్రీరాముడి కుమారుడు కుశుడి సామ్రాజ్యంలో భాగమైంది. అతడి పేరు మీదే కుశద్వీపం, కౌశ సామ్రాజ్యం ప్రసిద్ధి చెందాయి. తాము కుశుడి వారసులమని ఆఫ్రికన్లు గర్వంగా చెప్పుకుంటారు. అర్ధశతాబ్దం కింద స్వామి కృష్ణానంద అబిసీనియా అంటే ఇథియోపియా రాజు హైలీ సెలాసీని కలిసినప్పుడు రామాయణం ప్రతిని బహూకరించాడు. అదేమిటో ఆ విదేశీయుడికి అర్థమయ్యేట్టు చెప్పాలని ఆ సాధువు మొదలుపెట్టబోతే, అది మాకు కొత్త కాదు, మా ఆఫ్రికన్లం కుశుడి సంతతి వాళ్ళం అని ఆ క్రైస్తవ రాజు గర్వంగా చెప్పాడట. అది విని ఆశ్చర్యపోయి తాను ఆఫ్రికన్ పాఠ్యపుస్తకాలను తిరగేస్తే ఆఫ్రికన్లను కుషైట్స్గా పరిగణించటం వాటిలో కానవచ్చిందని ఆ సాధువు చరిత్రకారుడు పిఎన్ ఓక్కు చెప్పాడు. తమ జాతికి మూల పురుషుడైన కుశుడి తండ్రి పేరు హ్యామ్ అని ఆ పుస్తకాలలో పేర్కొన్నారు. దాన్ని బట్టి ఆ తండ్రి కొడుకు ఎవరో విదేశీయులు అని పొరపడకూడదు. ఎందుకంటే ఆ హ్యామ్ ఎవరో కాదు, మన రాముడే. రామను పడమటి జాతుల వారు RHAM అని పలుకుతారు. కాలక్రమంలో ఆర్ అక్షరం ఎగిరిపోయి HAM మిగిలింది అని వరల్డ్ వేదిక్ హెరిటేజ్ 2వ సంపుటి 953వ పేజీలో పిఎన్ ఓక్ వివరణ. ఈ కుషైట్ సామ్రాజ్య ప్రాచీన వైభవాన్ని ది వండర్ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్ అనే 3 సంపుటాల గ్రంథాల్లో ద్రుసిల్లా దుంజీ హౌస్టన్ అనే అమెరికన్ రచయిత్రి గొప్పగా వర్ణించింది. ఈజిప్ట్ ఫ్యాసినేటెడ్ ది హోల్ ఏన్షియంట్ వరల్డ్. ది కల్చర్ ఆఫ్ ఈజిప్ట్ డిడ్ నాట్ ఒరిజినేట్ అపాన్ ది లోయర్ నైల్. హూ దెన్ వాజ్ హర్ టీచర్? It was the ancient Kushite empire of Ethiopians. That empire covered 3 continents and held unbroken sway for 3,000 years. It is one of the most thrilling as well as tragic of all times age-old stories. It is almost incredible that its rich treasure has so long remained veiled. Beside these gigantic achievements, the petty conquests of Alexander the Great, Julius Caesar, and of Napoleon Bonaparte fade into insignificance. There seems to be fear to tell about these ancients who built mighty cities, the ruins of which extend in uninterrupted succession around the shores of the Mediterranean Sea. Traces of this hoary empire have been found by scientists all over the primitive world. It was the race that Huxley saw akin to the Dravidians of India, stretching in an empire from India to Spain. ఈజిప్టు ప్రాచీన ప్రపంచమంతటిని మైమరపించింది. ఈజిప్టు సంస్కృతి నైలు నది దిగువనే మొలకెత్తలేదు. దాని గురువు ఎవరు? ఇథియోపియన్ల పురాతన కుషైట్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం 3 ఖండాలకు విస్తరించి 3000 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా వర్ధిల్లింది. యుగ యుగాల పూర్వగాథలన్నిటికంటే అది గగురుపాటును, అదే సమయంలో విషాదాన్ని కలిగిస్తుంది. అంత గొప్ప సంపద ఇంతకాలంగా మరుగున పడి ఉండటం నమ్మశక్యం కాదు. ఈ మహా దిగ్విజయాల ముందు ది గ్రేట్ అలెగ్జాండర్, జూలియస్ సీజర్, నెపోలియన్ల చిల్లర పరాక్రమాలు ఎందుకు కొరగవు? ఆ ప్రాచీనులు నిర్మించిన మహానగరాల శిథిలాలు మధ్యధరా సముద్ర తీరాల వెంబడి వరుసగా కానవస్తాయి. వాటి గురించి చెప్పటానికి మనవారు భయపడుతున్నారు.
ఈ పురాతన సామ్రాజ్య చిహ్నాలను శాస్త్రవేత్తలు ప్రాచీన ప్రపంచమంతటా కనుగొన్నారు. ఇండియా నుంచి స్పెయిన్ దాకా సామ్రాజ్యం విస్తరించిన భారతీయ ద్రావిడులకు సంబంధించినదిగా హక్స్లీ అభిప్రాయపడిన జాతి అది. అలాగే ఇథియోపియా వాజ్ కుషద్వీప which included Arabia, Asia Minor, Syria, Nubia, Armenia, Mesopotamia and an extended region in Africa. In Africa, the Ethiopians, the Egyptians, the Libyans, the Canaanites and Phoenicians were all descendants of Ham. They were a black or dark colored race. They were responsible for the monuments that dot southern Siberia and in America along the valley of the Mississippi down to Mexico and Peru. Arabia, Asia Minor, Syria, Nubia, Armenia, మెసొపొటేమియాలను కలుపుకొని ఆఫ్రికాలో విస్తరించిన కుషద్వీపమే ఇథియోపియా. ఆఫ్రికాలో ఇథియోపియన్లు, ఈజిప్షియన్లు, లిబియన్లు, కనానైట్లు, ఫొనీషియన్లు అందరూ హ్యామ్ వంశీకులు. వారిది నల్ల రంగు జాతి. మెక్సికో నుంచి పెరు వరకు మిసిసిపి లోయ వెంబడి అమెరికాలో అలాగే దక్షిణ సైబీరియాలో కనపడే స్మారక చిహ్నాలకు వారే నిర్మాతలు అని ది వండర్ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్ గ్రంథంలో డ్రుసిల్లా డ్రుంజీ హౌస్టన్ చక్కగా వివరించింది. అయితే హ్యామ్ అన్న తండ్రి పేరు చూసి ఇథియోపియా సంస్కృతి తాహతను అతిగా ఊహించి మొత్తం ప్రపంచ నాగరికత అంతటికీ అదే ఆదిమూలం అని ఆ అమెరికన్ రచయిత్రి తప్పులో కాలేసింది. వాస్తవానికి భారతదేశం నుంచి వలస వెళ్ళిన వారే ఇథియోపియా, ఈజిప్టు వగైరా పురాతన నాగరికతలకు కర్తలు. ఆ సంగతి ఇండియా ఇన్ గ్రీస్ ఆర్ ది ట్రూత్ ఇన్ మైథాలజీ గ్రంథంలో ఎడ్వర్డ్ పొకోకే ఇలా స్పష్టం చేశాడు. Philostratus states that the Ethiopians were originally an Indian race, compelled to leave India for the impurity contracted by slaying an Indian monarch to whom they owed allegiance. An Egyptian remarked that he had heard from his father that the Indians were the wisest of men and that the Ethiopians, a colony of Indians, preserved the wisdom and usages of their fathers and acknowledged their ancient origin. We find the same assertion made at a later period in the 3rd century by Julius Africanus, from whom it has been preserved by Eusebius and Syncellus. Thus, Eusebius states that the Ethiopians emigrating from the river Indus settled in the vicinity of Egypt. India in Greece are the truth in mythology, Edward Pocock, page 205. ఇథియోపియన్లు మొదలు భారత జాతీయులే. తాము సేవించే ప్రభువును చంపిన కళంకం కారణంగా వారు భారతదేశం వదిలిపోవలసి వచ్చింది. మానవులందరిలోకి భారతీయులు విజ్ఞులు అని తన తండ్రి చెప్పినట్టు ఒక ఈజిప్షియన్ తెలిపాడు. భారతీయ వలసదారులైన ఇథియోపియన్లు తమ పూర్వీకుల జ్ఞానాన్ని, వ్యవహారాలను పదిలపరిచి తమ ప్రాచీన మూలాలను గుర్తుపెట్టుకుంటారు. అనంతర కాలాన 3వ శతాబ్దంలో జూలియస్ ఆఫ్రికనస్ కూడా అదే మాట అన్నాడు. దాని ఆధారంగానే ఇథియోపియన్లు సింధు నది నుంచి వలస వచ్చి ఈజిప్టు పరిసరాలలో స్థిరపడ్డారని యూసేబియస్ ప్రకటించాడు అని ఎడ్వర్డ్ పొకోకే ధృవీకరించాడు. అలాగే Egypt itself was in some degree an Indian nation, having received a colony of that people. భారతీయ వలసదారులను స్వీకరించిన తరువాత అసలు ఈజిప్టే భారతీయ జాతిలో భాగమైందని లెఫ్టినెంట్ జనరల్ చార్లెస్ వెల్లాన్సీ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా తీరం దగ్గర ఉన్న మడగాస్కర్ దీవిలోని ప్రాంతాలకు రామాయణ వైదిక సంబంధమైన పేర్లు వినపడతాయి. ఈజిప్టు సహా మధ్య ప్రాంత్యంలోని అత్యధిక ప్రాంతాలు సామాన్య శకానికి పూర్వం 1400 నాటికి భారతీయ రాజవంశాల ఏలుబడిలో ఉండేవని చరిత్రకారుడు డాక్టర్ వెర్నర్ కెల్లర్ వెల్లడించాడు. మెసొపొటేమియాకు ఉత్తరాన బలమైన హిందూ సామ్రాజ్యాలు ఉండేవి.
మిట్టానీల రాజ్యంలో పేర్లు చాలా వరకు సంస్కృత సంబంధమైనవి. సామాన్య శకానికి పూర్వం 1280లో హిటైటీలకు మిట్టానీలకు కుదిరిన ఒడంబడిక పత్రంలో వైదిక దేవతలైన మిత్ర, వరుణల ప్రస్తావన ఉన్నట్టు ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ది నియరెస్ట్ గ్రంథం 365 పేజీలో హెచ్ఆర్ హాల్ పేర్కొన్నాడు. ఆఫ్రికన్ స్వాహిలి భాషలోనూ స్థానిక మాండలికాలలోనూ సంస్కృతం ఛాయలు కానవస్తాయి. ఉదాహరణకు సింహాన్ని స్వాహిలి భాషలో సింబా అంటారు. అసలు అబిసినియా అన్న పేరే ఆపా సింధు పదాల కలయిక వల్ల వచ్చింది. ఆపా అంటే నీరు, సింధు నది పేరు. సింధు నది తీరం నుంచి వలస వచ్చిన వారికి సంబంధించిన రాజ్యమని అబిసినియా పేరును బట్టే అర్థమవుతుంది. ఇథియోపిక్ ఆల్ఫాబెట్ వాజ్ బ్రాట్ టు ఇథియోపియా బై దోస్ ఇండియన్ జిమ్నోసోఫిస్ట్స్ who in the time of Apollonius resided on a certain mountain not far from the Nile. అపోలోనియస్ కాలాన నైలు నదికి దగ్గరలో ఒక కొండ మీద నివసించిన భారతీయ దిగంబర సాధువులు అక్షరమాలను ఇథియోపియాకు తీసుకువెళ్ళారు అని 1796లో ప్రచురించిన ఏ వాయేజ్ టు ది ఈస్ట్ ఇండీస్ గ్రంథం 316వ పేజీలో ఫ్రా పావులినో డా సాన్ బార్టోలమియో రాశాడు. పరమాత్మ భావన, అదే సమయంలో చిల్లర దేవతల ఆరాధన, ఇహలోక జీవనం, ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, అపర కర్మలకు సంబంధించి మనకు ఆఫ్రికన్లకు పోలికలున్నట్టు పిఎన్ ఓక్ వరల్డ్ వేదిక్ హెరిటేజ్ గ్రంథం 2వ సంపుటిలో వివరించాడు. ఇన్నిన్ని పోలికలు, రుజువులు కనపడుతున్నా యథార్థాన్ని అంగీకరించక పూర్వం నుంచి ఆఫ్రికా మనకు సంబంధం లేని చీకటి ఖండమని వాదించేవారు ముందు తొలగించవలసింది తమ బుద్ధిని కమ్మిన చీకటిని.